వాడింట్లోనే కొత్త 500 నోట్లు మీకు ఇష్టమైన డిజైన్లనే చేసిస్తాం. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర వాళ్ళకే నోట్లు కొట్టించుడే మా ప్రత్యేకత. ఒక్క ఊరికి ఒక్క పారే వస్తాం, మళ్ళా రానే రాం. వచ్చిన అవకాశాన్ని ఇడిచిపెట్టకండమ్మా. మీరిన్నది నిజమేనుల్లా, అనుమానం ఉంటే గిజ్జుడుర్రి. మీ ఇంటి వద్దనే కొత్త 2000 నోట్లు 500 నోట్లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొత్త నోట్లు తయారు చేసేటందుకు కావలసిన పదార్థాలు: ముందుగా మేలుజాతి బకరాలను ఎంపిక చేసుకోవాలి. అనగా ఎవరైతే తెల్ల కాగితాలను డబుల్ చేస్తామంటే గోషీలు వేసుకుంటా ఎనికేసుకున్న ఒరిజినల్ నోట్లు తెచ్చిస్తారో వారన్నట్టు. ఎందుకంటే వారైతేనే గుండు నుండగా కొరిగేటందుకు, అనుకున్న ఫ్లేవర్ నోట్లే మన్ను కొట్టేటందుకు వీలు పడుతుంది అన్నట్టు. ఇక బకరాలను సెలెక్ట్ చేసుకున్నాక నోట్ల తయారీకి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. తెల్ల కాగితాలు సరిపడినన్ని, అచ్చు కాగితాలు 2, ఒక పెయింట్ బ్రష్, ఏ రంగు నోటు కావాలనుకుంటున్నారో ఆ రంగు డబ్బాలు. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుగా నమ్మించేటందుకు 2 తెల్ల కాగితాలకు రంగు పూసి అచ్చు కాగితంతో నోట్లను చేస్తున్నట్టు నమ్మించగలగాలి. వారు పరాధ్యానంలో ఉన్నప్పుడు అసలు నోట్లను ముంగట పెట్టి ఇదిగో కలకలలాడే కొత్త నోట్లు అని చూపెట్టాలి. షాంపిల్స్ చూసిన తరువాత ఎర్రిపప్ప ఎవడైనా ఓకే అంటాడు. లచ్చకు 3 లచ్చలు ఇస్తామని డీల్ మాట్లాడుకోవచ్చు. ఆ తరువాత టైం కావాలని ఒరిజినల్ క్యాష్ తోటి గీకిన గుండు మీద సున్నం బొట్లు పెట్టి అవతల పడొచ్చు. చూశారు కదా చిత్తు కాగితాలతోటి కొత్త నోట్లు తయారు చేసే విధానం. ఇంకేమన్నా డౌట్ ఉంటే పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ సిఐ సార్ చెప్తున్నాడు ఇనురి. ఈ ప్రసాద్ అనే వ్యక్తిని మోసం చేసి 6 లక్షలు తీసుకున్నారు. దాంట్లో వీళ్ళు కెమికల్స్తో వైట్ పేపర్లను నోట్లుగా తయారు చేసి ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. మరి ఇట్లాంటి ఈ నకిలీ కరెన్సీ అదేవిధంగా నోట్లను మేము తయారు చేసిస్తామని చెప్పి మోసం చేస్తున్న ముఠాను విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి వారికి సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలి. విన్నారు కదా, ఇగో గిది కథ. మరి లేకుంటే ఎందోల్లా చిత్తు కాగితాలతోటి రంగులు పూసి నోట్లు పుట్టిస్తామంటే సొంగగార్చుకుంటా ఊరుకుడేనా? ఇక కొద్దిగా సోయి ఉండద్దా? ఆశ కూసిగాడు సచ్చిండు అన్నట్టు చేతులు కాలినాక కానీ సోయికి రారు కొందరు జనాలు. ఇగో గిసోంటోళ్ళని నమ్మి ఓ మేధావి 6 లక్షలు పోగొట్టుకుంటే దొంగోళ్ళ ప్లాన్ తోటే దొరకబట్టిర్రు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీసోళ్ళు. కనీసం ఈ సోటి చూసినాకనన్నా మారతారనుకుంటే ఇంకింత ఎక్కువనే అవుతున్నాయి. అయినా ఎవరి దురాశ వాళ్ళ దుఃఖానికి చేట అంటారు కదా, అగో గీదే గది.